ఇంకో పక్క ఏమమ్మా మద్యపాన నిషేధం బటన్ నొక్కాడా అని అడుగుతున్నా. చెప్పాడా లేదా మీకు? హామీ ఇచ్చాడా లేదా మీకు? మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు. ఇప్పుడు వస్తున్నాడు, ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి, మీ కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత దుర్మార్గం చేశాడు. ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా. ఆ రోజు అన్నాడు, ఇది ఎంత పని అన్నా, వారం ఎన్ని వారాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. చివరి వారం వస్తా ఉంది, పోయే వారం వస్తా ఉంది, తప్పకుండా పోతున్నావు. ఇలాంటి మోసాలు చేసి గుంతలు పడిన రోడ్లు బాగు చేయడానికి బటన్ నొక్కాడా అని అడుగుతున్నా. నొక్కతాడని మీకు ఆశ ఉందా అని అడుగుతున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ముఖ్యమంత్రిని మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ పనులు చేయాలో ఆ పనులు చేయలేదు, ఎక్కడైతే తప్పుడు పనులు చేయకూడదు అక్కడ మాత్రం తప్పుడు పనులు చేశారు. దోపిడీ పైన శ్రద్ధ పెట్టాడు, ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారాడు. ఏ స్కీమ్ పెట్టినా దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంటుంది. మైనింగ్, ఇసుక, లిక్కర్, భూములు, ఏది చూసినా దోపిడీనే దోపిడీ. ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి ఒక్కడే ఒకడు. ఎవరు తమ్ముడు? ఎవరమ్మా బాగుపడింది? దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు ఎంత ఉన్నాయో దానికంటే ఎక్కువ ఆస్తి ఉండే వ్యక్తి ఎవరో మీరే చెప్పండి. ఎవరు అంటే సైకో మాత్రం ఆస్తులన్నీ పెంచేసుకున్నాడు. మీరు బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. అప్పులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. అంటే అందరూ నాశనం అయిపోయాం. ఇంకొక విషయం మీరు చూస్తే ఎవరికి ఇలాంటి సైకో ఆలోచనలు రావు. భూగర్భ ఖనిజ సంపద, సహజ వనరుల్ని దోచేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. మీకు అభివృద్ధి కావాలన్నా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. అభివృద్ధి చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా. ఒక విషయం మీరు ఆలోచించండి. ఒక ఊర్లో ఒక తిరుగుబోతుంటాడు, నిద్రలేసి తిరుగుతానే ఉంటాడు. వ్యవసాయం చేయడు, వ్యాపారం చేయడు, అప్పులు చేస్తాడు. చేసి బాగా తాగేసి తందనలాడుతాడు. ఆ వ్యక్తి వల్ల భూమి పోతుంది, ఆస్తి పోతుంది, కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. అవుతుందా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి. అక్కడైతే అతను కూడా నష్టపోతాడు, ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు. నేను అడుగుతున్న అమరావతి పూర్తయి ఉంటే ఎట్లుండేది తమ్ముళ్ళు? ఒక్కసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఇప్పుడు కాదు, చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంటుంది. అవునా కాదా? అవునంటే చేతుల పైకి ఎత్తండి. ఇక్కడే చూసా, ఇప్పుడే ఐటీ వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం, 2 నెలలు ఇక్కడే ఉండి మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత, మా రుణం తీర్చుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు.
వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళకు ఒకటే కృతజ్ఞత. ఆ రోజు మీరు ఐటీ ప్రారంభించారు, మమ్మల్ని చదువుకోమన్నారు, మేము చదువుకున్నాం, మా భవిష్యత్తు మారింది. నేను పుట్టిన గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ మీరు వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి, అహంకారి అమరావతిని నాశనం చేసేశాడు. ఈ అమరావతి నాశనం చేస్తే నాకు నష్టం కాదు, రాష్ట్రానికి నష్టం, ఈ పిల్లలకు నష్టం, రాష్ట్రంలో పేదవారికి నష్టం. ఏ విధంగా నష్టం అని మీరు ఆలోచిస్తే అమరావతి గారి కట్టుంటే 10,000 ఎకరాలు మిగిలేది. ఆ 10,000 ఎకరాలు అమ్ముకుంటే ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉంటే ఇక్కడ పేదవాళ్ళు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునేవాళ్ళం. ఈరోజు పాసి పనులు కూడా, మట్టి పనులు కూడా వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారంటే ఇది సిగ్గు అనిపించదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు, అమరావతి రాజధానిని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా? ఎందుకు మాట మార్చావు? ఎందుకు మాట మార్చావు? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, మళ్ళా 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నాడు. మళ్ళా ఏమమ్మా, భిక్షమెత్తుకుంటే ఆస్తిలో వాటా ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, మేము నష్టపోయాం, మేము చేతగారాలం, పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా వస్తాం, మాకేదో మీ పంచనుంటాం, మాకు కూడా చూడమంటే ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే జరిగింది రాష్ట్రంలో, విభజన జరిగింది, నష్టం జరిగింది. నేను పోరాడాను, ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, మీరు విభజన చేస్తే ఇద్దరికి న్యాయం చేయండి, అప్పుడే విభజన చేయండి, లేకపోతే సరైన న్యాయం చేయమంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వినకుండా విభజన చేశారు. కానీ కొన్ని పెట్టారు, కానీ అవి రాలేదనే ఉద్దేశంతో నేను ఆ రోజు పోరాడాను. నేను ఈరోజు బీజేపీతో డిఫర్ అయ్యానంటే నేను వ్యక్తిగతంగా కాదు, మనకు ఏదైతే ఆ రోజు మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను డిఫర్ అయ్యాను తప్ప, ప్రజల కోసం తప్ప ఇంకోటి కానీ కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కేంద్రం మెడలు వస్తానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు అడుగుతున్నా? విభజన కంటే కేంద్రం సహాయం చేస్తామన్నా సహాయం తీసుకోలేని వ్యక్తి మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి.